వాక్యంలోనికి వస్తున్నాం. 5వ అధ్యాయము 12 నుంచి 21 వచనాలు. ఇది కొద్దిగా రోమపత్రికలో ఉన్నటువంటి వాక్య భాగాల్లో రెండు వ్యాఖ్యానించడానికి కష్టతరమైన భాగాలు ఉన్నాయి. అందులో ఒకటి రోమపత్రిక 5వ అధ్యాయం 12 నుంచి 21 వచనాలు. రెండవ భాగము 7వ అధ్యాయము ఇంచుమించుగా 7 నుంచి 25 వచనాలు. ఈ రెండు వాక్య భాగాలు రోమపత్రికలో కొద్దిగా ప్రాబ్లమాటిక్ ప్యాసేజెస్. బైబిల్ మొత్తంలో కూడా ఉన్న ఒక 4-5 వాక్య భాగాల్లో ఇవి రెండు కూడా ఉన్నాయి. సో అందుకని నేను కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటున్నాను. ముందు ఒకసారి చదువుదామండి. లెట్ us రీడ్ ఇట్. ఎవరైనా ఒకళ్ళు చాలా స్పష్టంగా, నెమ్మదిగా, స్పష్టంగా, గట్టిగా, అందరికి అర్థమయ్యేటట్లు, అందరికి వినబడేటట్లు చదవండి ప్లీజ్. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకములో ఉండెను. గాని ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రాబోవు వానికి గురుతై ఉండెను. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన యొకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలుగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధము మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను. మరణము ఒకని అపరాధం మూలమున వచ్చినదై ఆ యొకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధము మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. సో మూడవ భాగము రోమపత్రికలో రక్షణ. సో 3వ అధ్యాయం 21 వచనం నుండి 8:39 వరకు ఈ భాగమంతా ఉంది. అందులో మొదటి సబ్ డివిజన్ నీతిమంతులముగా తీర్చబడుట, జస్టిఫికేషన్. 3:21 నుంచి 5:21 వచనం వరకు. సో ఆల్రెడీ మనము 5వ అధ్యాయము 11వ వచనం వరకు చూశాము. ఈరోజు 12 నుంచి 21 వరకు చూడబోతున్నాం. సో ఈ ఒక్కసారి ఈ డివిజన్ ని మనం జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసం ద్వారా నీతిమంతులముగా తీర్చబడుట దేవుని పద్ధతి. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట పాత నిబంధన పద్ధతి.
దానికి ఒక ఉదాహరణ ఇస్తాడు. అబ్రహాం యొక్క ఉదాహరణ ఇంచుమించుగా 4వ అధ్యాయం అంతా కూడా 1 నుంచి 25 వరకు. విశ్వాసం ద్వారా నీతిమంతులముగా తీర్చబడుట వలన కలిగిన దీవెనలు 5వ అధ్యాయం 1 నుంచి 11వ వచనము వరకు చూశాం. ఇప్పుడు 4వ భాగం, నీతిమంతులుగా తీర్చబడుటలో 4వ భాగము 3.1.4 మెయిన్ డివిజన్ 3 సబ్ డివిజన్ 1 3లో, ఇందులో మైనర్ డివిజన్ 4. ఆదాములో వినాశనము, క్రీస్తులో నిత్య జీవము అనే మాట పెడదాం. రకరకాలుగా దీన్ని పిలవచ్చండి, బట్ వీ విల్ టేక్ దిస్. ఆదాములో వినాశనము, క్రీస్తులో నిత్య జీవము 5:12 నుంచి 21. ఇది ఒక క్లుప్తమైన అవుట్లైన్. కేంద్ర అంశం ఏమిటి ఈ భాగంలో? మానవ జాతికి ఆద్యుడు, మూల పురుషుడు. మానవ జాతికి ప్రతి విధమైన ఆదాము యొక్క పాపము మానవ జాతి అంతటిపై మోపబడింది. మానవ జాతి అంతటి మీద ఆదాము యొక్క పాపము మోపబడింది. ఆ పాప ఫలితము మరణము అందరికీ సంప్రాప్తమైంది. దట్ ఈస్ వాట్ పాల్ ఈస్ టాకింగ్ అబౌట్. పౌలు భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నది అది. ఆదాము దగ్గర నుంచి తీసుకున్నాడు, ఎందుకంటే ఆదాము మూల పురుషుడు, మానవ జాతికి ఆద్యుడు. ఆదాము యొక్క పాపము మానవ జాతి మీద మోపబడింది. ఆ పాప ఫలితంగా వచ్చిన మరణము కూడా అందరికీ సంప్రాప్తమైంది. నాట్ ఓన్లీ టు ఆడమ్ బట్ ఎవ్రీబడి. అలాగే క్రీస్తునందున్న విశ్వాసుల యొక్క పాపము క్రీస్తు మీద మోపబడింది. దేవుని నీతి విశ్వాసుల మీద మోపబడింది. క్రీస్తు విధేయత వలన విశ్వాసులందరికీ నిత్య జీవం సంప్రాప్తమైంది. ఆదాము యొక్క అవిధేయత వలన మరణం అందరికీ సంప్రాప్తమైంది. క్రీస్తు ప్రభు యొక్క విధేయత వలన నిత్య జీవం అందరికీ సంప్రాప్తమైంది. ఆదాములో ఉన్న ప్రతి మనిషికి మీద ఆదాము యొక్క పాపము మోపబడింది. క్రీస్తునందున్న ప్రతి విశ్వాసి యొక్క పాపము యేసుప్రభు మీద మోపబడి యేసుప్రభు యొక్క నీతి వారి మీద మోపబడింది. ఆదామునందు మరణము ఎంత ఖాయమో క్రీస్తునందు నిత్య జీవం అంత ఖాయం. ఆదాములో మరణించిన వ్యక్తి లేడు, క్రీస్తులో నిత్య జీవము పొందని వ్యక్తి లేడు. ఆదాములో ఉన్న వ్యక్తి మరణాన్ని ఎలా తప్పించుకోలేడో క్రీస్తునందున్న వ్యక్తి నిత్య జీవాన్ని తప్పించుకోలేడు. ఆదాములో ఉన్నటువంటి వ్యక్తి యొక్క మరణాన్ని ఎవరు తీసేయలేరు, ఎవరు దాన్ని ఆపలేరు. అలాగే క్రీస్తు యేసునందున విశ్వాసి యొక్క నిత్య జీవాన్ని లేదా రక్షణ అంటాం మనం, ఎవరు తీసేయలేరు, ఎవరు దానిని ఆపేయలేరు. ఆదాములో ఉన్నటువంటి వ్యక్తి మరణము ఎవరు కూడా ఇంప్రూవ్ చేయలేరు, అదొక్కటే. అలాగే క్రీస్తు యేసునందు నిత్య జీవం అనుభవించే ఈ వ్యక్తి యొక్క రక్షణను ఎవరు ఇంప్రూవ్ చేయలేరు, నిత్య జీవాన్ని ఇంప్రూవ్ చేయలేరు. అది ఎప్పుడు ఒకలాగానే ఉంటుంది. దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హియర్. దీన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారంగా ఉన్నాం. ఆదాములో నిత్య నాశనము, క్రీస్తునందు నిత్య జీవం. ఆదాము పాపము, మరణం 12 నుంచి 14 వచనాలు చిన్న డివిజన్ ఇస్తున్నాను మీకు. ఆదాము క్రీస్తు వ్యత్యాసం. ఆదాము పాపము, మరణం 5వ అధ్యాయం 12 నుంచి 14 వచనం వరకు. ఇక్కడ ఆదాము క్రీస్తు వ్యత్యాసం.
15-17. ఆదాము క్రీస్తు పోలిక. ఆదాము క్రీస్తు వ్యత్యాసము, డిఫరెన్స్ ఆర్ ద కాంట్రాస్ట్. ఆదాము క్రీస్తు పోలిక, కంపారిజన్ 18-21. సో ఈ భాగం యొక్క ముందుగా ఓవరాల్ గా దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ భాగం యొక్క లక్షణాలు లేదా అంశాలు, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్ పోర్షన్. ఇందులో 6 భేదాలను చూస్తాం. 6 కాంట్రాస్ట్స్ వీఆర్ గోయింగ్ టు సీ. నెంబర్ 1, ఆదాము వర్సెస్ క్రీస్తు. ఆదాము వర్సెస్ క్రీస్తు. ఆదాముకు క్రీస్తుకు మధ్య ఉన్న భేదం 14-15 వచనాలు. అవిధేయత వర్సెస్ విధేయత. అవిధేయతకు విధేయతకు మధ్య ఉన్న భేదం 19వ వచనం. ధర్మశాస్త్రము వర్సెస్ కృప. ధర్మశాస్త్రానికి కృపకు మధ్యలో ఉన్న భేదం 20వ వచనం. శిక్షా విధి వర్సెస్ నీతిమంతత్వం. జడ్జిమెంట్ వర్సెస్ జస్టిఫికేషన్ 16వ వచనం. పాపము నీతి యొక్క వ్యత్యాసం 21వ వచనం. మరణము జీవము వీటి యొక్క వ్యత్యాసం 21వ వచనం. అంటే ఒకవేళ మనము కాంట్రాస్ట్ చూడాలి అనుకుంటే 6 రకాల భేదాలను పౌలు భక్తుడు ఈ భాగములో ఈ అంశాల కింద వాటిని ఉంచడం జరిగింది. 4 రాజులను చూస్తాం. ఆర్ 4 గవర్నమెంట్స్ ఆర్ 4 కింగ్స్, 4 రూలర్స్, 4 రాజులు. మొదటిది మరణము ఏలెను. 14వ వచనంలో అంటాడు చూడండి, మరణము ఏలెను. ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. 21వ వచనంలో అంటాడు పాపము ఏలెను. పాపము ఏలెను. పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెనో. 3వది కృప ఏలెను. 21వ వచనములో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తం. సో కృప ఏలును. వారు ఏలుదురు అంటే విశ్వాసులు ఏలుదురు. 17వ వచనములో మరణం ఒకరి అపరాధ మూలముగా వచ్చినది, ఒకరి ద్వారానే ఏలినేనలా కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు, నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకరి ద్వారానే ఏలుదు. మరణం ఏలింది. ఎందుకు మరణం ఏలుతూ ఉందంటే పాపము ఏలింది. సో ఈ బ్యాక్గ్రౌండ్ లో కృప ఏలింది. సో కృప ఏలుతుంది కనుక ఆ కృపను పొందిన విశ్వాసులు ఏలుతున్నారు. సో మరణం ఒక రాజు, పాపం ఒక రాజు అయితే కృప మరి ఒక రాజు, మనము కూడా రాజులం. పాపము ఏలడానికి మరణము ఏలడానికి పాపము ఏలుట ఎలా కారణమైందో విశ్వాసులు ఏలడానికి కృప ఏలుట అలా కారణమైంది. సో 4 రాజులు ఇక్కడ మనం చూసేటువంటి అంశం. 3వ విషయం లోతైన క్రీస్తు కార్యం. ద డీపర్ వర్క్ ఆఫ్ క్రైస్ట్. ద డీపర్ వర్క్ ఆఫ్ క్రైస్ట్. ఆదాము చేసిన పని ఎంత లోతుగా వెళ్ళిందో క్రీస్తు చేసిన పని అంత లోతుగా వెళ్ళింది. ఆదాము అవిధేయత ఫలం యొక్క దుష్ట ఫలితాలను తుడిచిపెట్టేంత లోతుగా క్రీస్తు విధేయత ఫలము అంత లోతుగా తన ప్రభావాన్ని చూపింది. అదే అంటే ఆదాము చేసిన పని ఎంత డీప్ గా వెళ్ళిపోయిందో యేసు ప్రభు చేసిన పని అంత డీప్ గా వెళ్ళింది.
అంటే పాపము, పాపం యొక్క అధికారము, పాపం యొక్క దుష్ట ఫలితాలు, వీటిని వేళతో సహా పెకిలించి వేయాలి అంటే క్రీస్తు ప్రభు యొక్క కార్యము అంతకంటే లోతుకు వెళ్ళాలి. ఆదాము అవిధేయత ఫలము, దాని యొక్క దుష్ట ఫలితాలు తుడిచిపెట్టేంత లోతుగా క్రీస్తు విధేయత ఫలితం అంత లోతుగా వెళ్ళింది. అంటే ఆదాము అవిధేయత ఎంత లోతైందో క్రీస్తు విధేయత అంతకన్నా లోతైంది. అంటే ఆదాము చేసిన పనిని క్రీస్తు యొక్క పని ఇట్ మేడ్ ఇట్ నల్ అండ్ వాయిడ్ తుడిచిపెట్టేసింది. అందుకే ఇక్కడ అంటాడు ఏలాగు కారణమాయను. చూశారండి, ఏలాగు కారణమాయను, తీర్పు ఒక్కరా అపరాధ మూలమున వచ్చినదై మనుషులకు అందరికీ శిక్షా విధి కలుగుటకు ఎలాగూ కారణమాయను, అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాధారము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధించబడుటకు కారణమాయను. అది ఏలాగు అనే మాట ఇక్కడ గమనించాలి. 19వ వచనంలో ఏలాగు చెయ్యబడిరో, 19వ వచనం చూడండి. ఏలైనగా ఒక మనిషి అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, అలాగే ఒక విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఏలాగు కారణమయ్యను, ఏలాగు చేయబడిరు అంటే ఆదాము చేసిన పని ఎంత లోతుగా వెళ్ళిందో క్రీస్తు ప్రభు యొక్క పని కూడా అంతే లోతుగా వెళ్ళింది. ఆదాము యొక్క అవిధేయత ఎంత లోతుగా వెళ్ళిందో అలాగే క్రీస్తు యొక్క విధేయత అంత లోతుగా వెళ్ళింది. అందుకే ఎలాగూ కారణమయ్యను, ఎలాగున చేయబడిరో, ఎలాగూ ఏలెనో ఇందాక చదివాం మనం. అయినను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగూ ఏలెనో, అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించనో కృప అక్కడ విస్తరించను. ఏలాగు ఏలెనో. 4వది, క్రీస్తు చేసిన పని శ్రేష్టమైనది. ఆదాము చేసిన పని ద్వారా కలిగిన ఫలితాల ప్రభావాన్ని తుడిచివేయుట కన్నా ఇంకా శ్రేష్టమైన క్రీస్తు పని అదండి ఇక్కడ. అంటే ఆదాము చేసిన పని ఎంత లోతుగా వెళ్ళిందో యేసుప్రభు యొక్క పని కూడా అంత లోతుగా వెళ్ళింది. అయితే దానికన్నా శ్రేష్టవంతమైన పని. సో యేసుప్రభు యొక్క శ్రేష్టమైన పని చాలా చాలా ఉన్నతమైనది, ప్రభావవంతమైనది. అంటే ఆదాము పాపము కన్నా యేసుప్రభు చేసిన కార్యము ఎన్నో రెట్లు గొప్పది. అంటే యేసుప్రభు చేసిన కార్యము ముందు ద సిన్ కెనాట్ స్టాండ్. పాపము నిలబడలేదు, పాపం యొక్క ఫలితము నిలబడలేదు. క్రీస్తు చేసిన పని శ్రేష్టమైనది. సుపీరియర్ వర్క్ ఆఫ్ క్రైస్ట్, డీపర్ వర్క్ ఆఫ్ క్రైస్ట్ అండ్ సుపీరియర్ వర్క్ ఆఫ్ క్రైస్ట్. కృపావరము అంటాడు. ఇంగ్లీష్ లో చాలా మంచి మాటలు వాడబడ్డాయండి. కృపావరం, మచ్ మోర్ ద గ్రేస్ అంటాడు. కృపా బాహుళ్యము, మచ్ మోర్ అబెండెన్స్ ఆఫ్ గ్రేస్, అపరిమితమైన కృప. గ్రేస్ డిడ్ మచ్ మోర్ అబౌండ్. గమనించారండి? ముందేమంటాడంటే కృపావరము అంటాడు 15వ వచనములో. కృపావరము కలగలేదు, కృపావరము, మచ్ మోర్ ద గ్రేస్. 17వ వచనానికి వచ్చి ఏమంటాడంటే అది కృపావరము కాదయా, అది కృపా బాహుళ్యం. అంటే మచ్ మోర్ కి అబండెన్స్ అనే మాట కలుపుతాడు. మచ్ మోర్ అబండెన్స్ ఆఫ్ గ్రేస్, మచ్ మోర్ ఆఫ్ గ్రేస్, మచ్ మోర్ అబండెన్స్ ఆఫ్ గ్రేస్. 17వ వచనంలో అదే అంటాడు, కృపా బాహుళ్యము. 21 లేదా 20 వచనానికి వచ్చి ఏమంటాడంటే
కృప అపరిమితముగా విస్తరించాను. గ్రేస్ డిడ్ మచ్ మోర్ అబౌండ్. గ్రేస్ డిడ్ మచ్ మోర్ అబౌండ్ అంటే అసలు ఈ కృపావరం సరిపోతుంది. కానీ అంటే ఇది ఎలా ఉందంటే అండి, బాగా గమనించండి. గ్లాసుతో, ఒక గ్లాసు నీళ్లతో బాగా వినండి, ఒక ఉదాహరణ చెప్తాను మీకు, బాగా వినండి. ఒక చిన్న మురికి ఉంది. దాన్ని ఆ మురికిని కొట్టేయాలి అంటే ఒక చెంబు నీళ్లు, ఒక మగ్గు నీళ్లు సరిపోతాయి, దాంతో కొట్టేయచ్చు. అలా కాదు, నేను బకెట్ నీళ్ళతో కొడతాను అన్నాం అనుకోండి, అంటే ఇంకా చాలా శ్రేష్టము. అసలు అది ఇంకా ఎక్కడుందో కూడా అర్థం కాదు ఆ మురికి. బకెట్ నీళ్లు కాదయ్యా, ఫైర్ ఇంజన్ ని తీసుకొచ్చి ఆ నీళ్లతో కొడతాను అన్నాం అనుకోండి. సో ఆదాము పాపానికి కృప సరిపోతుంది, కానీ ఆ పాపాన్ని కొట్టివేయడానికి, ఆ దుష్ట ఫలితాలను కొట్టివేయడానికి కృపావరము, కృపాబాహుల్యము, అపరిమితమైన కృప, మచ్ మోర్ గ్రేస్, మచ్ మోర్ అబండెన్స్ ఆఫ్ గ్రేస్. గ్రేస్ డిడ్ మచ్ మోర్ అబౌండ్. అంటే యేసు ప్రభు యొక్క పని వెన్ కంపేర్డ్ విత్ ఆడమ్స్, ఆదాము చేసిన పనితో యేసు ప్రభు చేసిన పనిని పోలిస్తే ఏమండి, ఆ యేసు ప్రభు చేసిన పని సూర్యుడంత పెద్దగా ఉంటే, ఆదాము చేసిన పని చంద్రుడంత చిన్నగా ఉంది. ఎక్సిజిటికల్ అవుట్లైన్కి వెళ్దాం ఇప్పుడు. వ్యాఖ్యాన సంక్షిప్త స్థూల వివరణ. ఎక్సిజిటికల్ అవుట్లైన్. అంశం. సో ఆదాము యొక్క అవిధేయత వలన పాపము, తీర్పు, మరణము, శిక్షావిధి సమస్త మానవాళికి ప్రాప్తించింది. అయితే క్రీస్తు యొక్క విధేయత ఆదాము క్రియా ఫలితాల ప్రభావాన్ని రద్దు చేస్తూ దేవుని కృపను, నీతిమంతత్వాన్ని, అంటే నీతిమంతులముగా నిలబడే స్థాయిని, నిత్య జీవాన్ని అనేకులకు సంప్రాప్తము చేసింది. అదండి ఎక్సిజిటికల్ అవుట్లైన్. ఆదాము యొక్క అవిధేయత. ఈ అవిధేయత వలన పాపం వచ్చింది, తీర్పు వచ్చింది, మరణం వచ్చింది, శిక్షావిధి సమస్త మానవాళికి ప్రాప్తించింది. అయితే క్రీస్తు యొక్క విధేయత ఈ పాపము, తీర్పు, మరణము, శిక్షావిధి, ఈ క్రియా ఫలితాల ప్రభావాన్ని రద్దు చేసింది. నలిఫైడ్. రద్దు చేసి దేవుని కృపను, నీతిమంతత్వాన్ని, నిత్య జీవాన్ని అనేకులకు సంప్రాప్తము చేసింది. 12 నుంచి 14 వచనాల వరకు చూస్తే, ఆదాము యొక్క అవిధేయత క్రియ వలన పాపము, తద్వారా మరణము మరియు శిక్షావిధి ఈ లోకములోనికి ప్రవేశించింది. ఆదాము చేసినటువంటి పాపము చేయకపోయినను ధర్మశాస్త్రం కంటే ముందే అందరినీ పాపులుగా చేసింది. ఆదాము క్రీస్తుకు గుర్తుగా ఉన్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 12 నుంచి 14 వచనాల్లో ఆదాము అవిధేయత చూపించాడు, దాని వలన పాపం వచ్చింది,
ఆ పాపం వల్ల మరణం వచ్చింది. ఆ శిక్ష లోకమంతటికి వచ్చింది. అందరూ ఎవరెవరికైతే మరణం వచ్చిందో, ఎవరెవరైతే మరణిస్తూ ఉన్నారో వారెవ్వరు కూడా ఆదాము చేసినటువంటి పాపాన్ని చేయలేదు. ఉదాహరణకి నువ్వు గాని నేను గాని చెట్టు పండు తిన్నామా? లేదే. ఆదాము చేసినటువంటి పాపం మనం చేయలేదు. అయినప్పటికీ కూడా కొన్ని ధర్మశాస్త్రం వచ్చింది, కొన్ని ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఉన్నాయి, అవి మీరినందుకు పాపులమయ్యాము. కానీ ధర్మశాస్త్రం కంటే ముందే మనల్ని పాపులుగా చేసింది. అంటే ధర్మశాస్త్రం కంటే మనం ముందు పాపులమయ్యాము అనడానికి రుజువు ఏమిటి? ఎందుకంటే ధర్మశాస్త్రం రాకముందే మనుషులు చచ్చిపోతున్నారు కనుక, మనుషులు చచ్చిపోవడానికి కారణము పాపము కనుక ధర్మశాస్త్రంతో సంబంధము లేకుండానే మనిషి పాపిగా తీర్పు తీర్చబడుతూ ఉన్నాడు. దానికి కారణము ఆదాము అని చెప్తూ తర్వాత చెప్పబోయేదాన్ని లింక్ చేసి ఆదాము క్రీస్తుకు గుర్తుగా ఉన్నాడు. ఏ విషయములో ముందు చెప్తాడు. సో 12వ వచనానికి వద్దాం ఇప్పుడు. లెట్ us read it. ప్లీజ్ రీడ్ గట్టిగా మంచిగా. 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఎస్. సో 1.1 ఆదాము యొక్క పాప ఫలితంగా పాపము మరణము లోకములోనికి ప్రవేశించింది. అందరూ పాపం చేసినందున అందరినీ పాపులుగా చేసింది. ఆదాము చేసిన పాపము వంటి పాపము చేయకపోయినను ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ధర్మశాస్త్రము ఇవ్వబడక ముందే మరణము మానవాళిని మరణము ఏలినది. సో దట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ ద సిన్. ధర్మశాస్త్రము లేకపోయినా దేవుడు ఆదాముకు చెప్పాడు పండు తినొద్దు అని. ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి దేవుడు ఏమైనా చెయ్యొద్దని చెప్పాడా? ఏమైనా చెయ్యొద్దని చెప్పాడా? ధర్మశాస్త్రంలో చెప్పాడు. మరి ఇన్ని వేల సంవత్సరాలు పాపం లేదంటే ఎలాగా? అంటే పాపం ముందేనడానికి రుజువు ఏమిటంటే మరణం ఉండడం. పాపం ముందేనడానికి రుజువు ఏంటి? మరణము ఉండడమే పాపం ఉంది అనడానికి రుజువు. సో ఆదాము రాబోవానికి గుర్తుగా ఉన్నాడు. పాయింట్ నెంబర్ 2, దేవుని కృపావరం ఆదాము అతిక్రమము వంటిది కాదు. వ్యత్యాసం ఉంది. ఎందుకంటే ఈ ఆదాము యొక్క అతిక్రమము మరణాన్ని, సో మరణము వలన తీర్పును, తీర్పు శిక్ష లోకములోనికి తెచ్చి మనుషులందరినీ పాపులుగా చేసింది. ఎందుకంటే అది మరణాన్ని, తీర్పును, శిక్షావిధి లోకములోనికి తెచ్చి మనుషులందరినీ పాపులుగా చేసింది. పాపులుగా. అయితే క్రీస్తు యొక్క విధేయత అత్యధికమైన కృపను, నీతిమంతత్వాన్ని, జీవము ద్వారా ఏలే భాగ్యాన్ని ప్రసాదించింది. బాగా గమనించండి. అక్కడ పాపము ఏలేను అంటే మనం దాసులం. కృపలోకి వచ్చిన తర్వాత మనము ఏలుచున్నాం. అక్కడ పాపము రూలింగ్, మనము దాస్యం. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కృప ఏలుతుంది, మనం కూడా ఏలుతున్నాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో అదే క్రీస్తు యొక్క విధేయత అత్యధికమైన కృప. ఎంత కృప అంటే
పాపాన్ని తీసివేయడమే కాదు, దాసులముగా ఉన్న మనల్ని ఏలేవారిగా నిలబెట్టింది. సో అత్యధికమైన కృపను, నీతిమంతత్వాన్ని, జీవం ద్వారా ఏలే భాగ్యాన్ని ప్రసాదించింది. ఇందులో 15a ఆదాము అపరాధము వలన అనేకులు చనిపోయారు అని చెప్తున్నాడు. 15లోనే రెండవ భాగంలో ఏమంటాడంటే, యేసుక్రీస్తు ద్వారా దేవుని కృపాదానము అనేకులకు విస్తరించింది. సో అపరాధం అనేకులకు వచ్చింది గనక యేసుక్రీస్తు ద్వారా దేవుని కృపాదానము అనేకులకు విస్తరించింది. మూడవ భాగం, తీర్పు ఆదాము మూలమున వచ్చి అనేకులకు శిక్షా విధికి కారణమైంది. అదండి ఈ తీర్పు ఆదాము మూలమున వచ్చి అనేకుల శిక్షా విధికి కారణమయ్యింది. కృపావరం అయితే అనేకులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమైంది. ఇక్కడేమో శిక్షకు కారణమైంది, అది తీర్పు. కృపావరం అయితే మనము నీతిమంతులుగా తీర్చబడ్డానికి కారణమైంది. ఆదాము ద్వారా మరణం ఏలింది, కృపాబాహుళ్యమును నీతిదానమును పొందిన వారు యేసుక్రీస్తు ద్వారా ఏలుదురు. సీ ద డిఫరెన్స్. తీర్పు ఒక్క అపరాధమున వచ్చి మనుషులందరి తీర్పుకు కారణమైంది. క్రీస్తు యొక్క పుణ్యకార్యము వలన జీవప్రదమైన నీతి విధించబడడానికి కారణమైంది. 9 ఆదాము అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. క్రీస్తు విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. ఇక్కడ గమనించండి, ఆదాము అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు, పాస్ట్ టెన్స్. క్రీస్తు విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు, ఫ్యూచర్ టెన్స్. అంటే ఇక్కడ ఒక వ్యక్తి విశ్వాసం ఉంచుట వీటితో సంబంధము లేదు. పుట్టిన ప్రతి వ్యక్తి ఆదాం బీజములు పుట్టాడు కనుక దే హావ్ బికమ్ ఆటోమేటిక్గా పాపులైపోయారు. కానీ ఇది నీతిమంతులంగా తీర్చబడడం అన్నది అలా జరగదు. ఒక వ్యక్తి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన తర్వాతనే జరిగే పని కనుక చెయ్యబడుదురు అంటాడు. నౌ కమింగ్ టు ద థర్డ్ మెయిన్ పాయింట్. ధర్మశాస్త్రము వలన అపరాధానికి బలము వచ్చి పాపము మరణాన్ని ఆధారం చేసుకొని ఏలినట్లుగానే క్రీస్తు ద్వారా పాపము ఎక్కడ విస్తరించెనో కృప అక్కడ విస్తరించింది అంటాడు. అంటే ధర్మశాస్త్రం వల్ల అపరాధానికి బలం. బాగా గమనించండి, అపరాధం ఆల్రెడీ ఉంది, అపరాధము తన పని తాను చేస్తానే ఉంది. ఏంటది? మరణాన్ని ప్రసాదించడం. ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో అపరాధానికి బలం వచ్చింది. అపరాధానికి బలం వచ్చింది. సో ఇక్కడ ధర్మశాస్త్రము మరణాన్ని పెంచలేదు, మరణం అదే, కానీ అపరాధానికి మాత్రము బలం తెచ్చింది. అంటే నేను అపరాధిని కాదు అని చెప్పే అవకాశం లేకుండా చేసిందనమాట. అది అపరాధం యొక్క బలం ఏమిటి అంటే, నేను దేవుడు నాకు చెప్పలేదుగా, నేనెందుకు చేయలేదు, నాకు తెలియదు అని అనడానికి అవకాశం లేకుండా చేసింది ధర్మశాస్త్రం. అది అపరాధానికి బలం ఇవ్వడం అంటే. సో ధర్మశాస్త్రం వల్ల అపరాధానికి బలం వచ్చి పాపము మరణాన్ని ఆధారం చేసుకొని ఏలినట్లుగానే, సో ఇప్పుడు పాపానికి ఇంకా అధికారం ఎక్కువయింది. ఆ అధికారం ఎవరిచ్చారు? ధర్మశాస్త్రం ఇచ్చింది. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే పాపము రాజుగా ఉంది, ధర్మశాస్త్రం వచ్చి ఆ పాపాన్ని చక్రవర్తిని చేసింది, మన భాషలో చెప్పాలి అంటే.
సో అది ఎలా జరిగిందో క్రీస్తు ద్వారా పాపం ఎక్కడ విస్తరించను, క్రీస్తు ద్వారా కృప అక్కడ విస్తరించను. పాపం ఎక్కడ విస్తరిస్తే కృప అక్కడ విస్తరించింది. ఎందుకు? ఇందాక నేను చెప్పాను కదండి, ఫైర్ ఇంజన్ వాటర్ అన్నమాట అండి. పాపం ఎక్కడెక్కడ కనపడుతుంటే అక్కడక్కడ ఈ కృప దాన్ని కడిగేస్తూ, కొట్టేస్తూ, దూరంగా తరిమేస్తూ, అసలు అది లేకుండా చేసేస్తూ వస్తుంది. సో ఇందులో సబ్ పాయింట్ 1, ధర్మశాస్త్రం యొక్క ప్రవేశము అపరాధానికి బలాన్ని చేకూర్చింది. పాపము ఏలుటకు ఆధారం మరణం. కృప యేసుక్రీస్తు ద్వారా ఏలింది. పాపం ఎక్కడ విస్తరించిందో కృప అక్కడ విస్తరించింది. ఇక్కడ 3 రకాల ఆరోపణలు, మోపబడింది, ఆరోపించబడుట లేదా మోపబడుట, బోత్ ఆర్ సేమ్ వర్డ్స్. వాటిని ఇంప్యూటేషన్స్ అంటారు. థియలాజికల్ గా ఇంప్యూటేషన్స్ అంటాం, అంటే ఆరోపణలు లేదా మోపబడుటలు. గ్రీకులో లోగిజోమై అనే మాట ఉపయోగించబడింది. అంటే లెక్కలో వేయుట. క్రెడిటెడ్ విత్, వీఆర్ క్రెడిటెడ్ విత్, లెక్కలో వెయ్యడం. యాక్చువల్గా ఇది ఫైనాన్స్ మాట ఇక్కడ పౌలు వాడాడు. డిపాజిటింగ్ ఇన్ వన్స్ అకౌంట్. ఎక్స్క్యూజ్ మీ 1 minute. సో లోగిజోమై అంటే డిపాజిటింగ్ ఇన్ వన్స్ అకౌంట్, మొదటి ఆరోపణ లేదా మొదటి మోపబడుట, ఫస్ట్ ఇంప్యూటేషన్. ఆదాము పాపము మనుషులందరి మీద మోపబడింది లేదా అందరికీ ఆరోపించబడినది. సో తల్లి గర్భములో పిండము రూపించబడగానే పాపము మోపబడింది. దట్స్ ఆల్. అంటే ప్రతి వ్యక్తి అకౌంట్లో పాపం పడిపోయింది. అది ఫస్ట్ ఇంప్యూటేషన్ ఆర్ ఇంప్యూటేషన్ 1. 5:13-14 అంటాడు, ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చిందనక పాపము లోకములో ఉండేను కానీ ధర్మశాస్త్రం అయినప్పుడు పాపము ఆరోపించబడదు. సో పాపము లోకములో ఉండెను, ఇది మనం గమనించాల్సిన మాట. కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షా విధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో గమనించండి. ఇంతవరకు మిగిలిన వచ్చిన అవసరం లేదు. సో మనుషులందరికీ. సో ఆదాము పాపం చేసినప్పుడు లేదా అవిధేయుడైనప్పుడు ఆదాము సంతతి అంతటిని, ఆదాములో ఉండే వారిని అందరినీ దేవుడు పాపులుగా లెక్కించాడు. మనము 1వ అధ్యాయం 2వ వచనం నుంచి 3:20 వరకు దీన్ని చదవచ్చండి. ఆల్రెడీ మనం చూసాం మనుషులు ఎలాగా పాపులుగా ఉన్నారో ఏమిటి అన్నది. నేను పాపంలోనే పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. నీ సేవకునితో వ్యాజ్యమాడకము, సజీవులలో ఒకడునూ నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. 2:3 ఎఫెసీ.
వారితో కలిసి మనం అందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు, మన శరీరాశలను అనుసరించుచు మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. రెండవ ఆరోపణ, సెకండ్ ఇంప్యుటేషన్. ఇంప్యుటేషన్ నెంబర్ 2. విశ్వాసి పాపములు యేసుక్రీస్తు మీద మోపబడు. ఒక న్యాయాధిపతి ఒక నేరస్తుని నిరపరాధిగా లేదా నీతిమంతునిగా తీర్పు తీర్చగలడా? బాగా గమనించండి. ఇక్కడ ఇప్పుడు ఒక వ్యక్తి కోర్టులో నిలబడ్డాడు, బోన్లో. అతడు నేరం చేసిన మాట వాస్తవమే. సో అతడు నిజంగా నేరస్తుడు కనుక జడ్జి ఆ వ్యక్తిని నువ్వు నిరపరాధివి, వెళ్ళిపో అనే హక్కు కానీ అధికారము కానీ జడ్జికి లేదు. నేరస్తుడు తప్పకుండా శిక్ష అనుభవించి తీరాలి. శిక్ష అనుభవించిన తర్వాత అతడు నీతిమంతుడు అవుతాడు. ఎందుకంటే మళ్ళీ అతను రెండోసారి తెచ్చి కోర్టులో పెడితే ఏం చేశాడో ఇతను ఏం చేయలేదు కదా అంటాడు. ఇంతకుముందు చేసిన దానికి శిక్ష పడింది కదా, ఫినిష్, దట్ ఈస్ క్లోజ్డ్. కేసు కొట్టేయడం అందరితో అయిపోయింది కేసు. నౌ ఈస్ క్లీన్. సో నేరస్తుడు నేరం అనుభవించిన తరువాత అతడు నీతిమంతుడు. ఎందుకంటే అదే నేరానికి మరలా శిక్ష వెయ్యబడదు. అది మొదటి విషయం అండి. రెండవది, నీవు నేరస్తుడివే కానీ నేను నిన్ను క్షమించాను పో. మొదటేమో నువ్వు ఏ నేరం చేయలేదు అని చెప్పే అధికారం లేదు. రెండవది, అయ్యా నువ్వు నిజంగా నేరస్తుడివే కానీ నేను నిన్ను క్షమిస్తున్నాను అనే అధికారం కూడా జడ్జికి లేదు, న్యాయాధిపతికి లేదు. సో నిజమైన న్యాయాధిపతి శిక్ష విధించి తీరుతాడు. సో ఈ రెండింటిని మనం దృష్టిలో పెట్టుకుంటే మన పాపాలకు మన పక్షమున మన స్థానంలో యేసు ప్రభు శిక్షను అనుభవించాడు. అంటే దాని అర్థం ఏమిటి? మన పాపములు యేసు ప్రభు మీద మోపబడ్డాయి, దానికి శిక్ష యేసు ప్రభు అనుభవించాడు. కాబట్టి మనకు శిక్ష విధించబడింది. మనకు శిక్ష యేసు ప్రభువులో విధించబడింది. సో ఒకసారి శిక్ష విధించబడిన తర్వాత, ఒకసారి నేరానికి శిక్ష అనుభవించిన తర్వాత మళ్ళీ న్యాయాధిపతి నువ్వు నేరస్తుడు అని చెప్పి ఎలా అనడో, దేవుడు మనలను నీతిమంతుడని అంటాడు తప్ప పాపులని అనడు. సో యేసు ప్రభు శిక్ష అనుభవించాడు కాబట్టి మనము దేవుని దృష్టిలో నీతిమంతులమే కానీ క్షమించబడిన పాపులము కాము. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. We are not the forgiven sinners in the sight of God. We are righteous in the sight of God. మనము నీతిమంతులమే గాని క్షమించబడిన పాపులముగా దేవుని దృష్టిలో లేము. ఎస్, మనం క్షమించబడిన పాపులమే. బట్ ఇన్ గాడ్స్ కోర్ట్ అండి, న్యాయాధిపతి యొక్క కోర్టులో నేరము క్షమించబడుట అన్న ప్రసక్తి లేదు. సో వీఆర్ నాట్ దేర్. మనం అక్కడ క్షమించబడిన పాపులుగా నిలబడ్డం లేదు. నేరస్తులముగానైనా నిలబడి శిక్ష అనుభవించాలి, నీతిమంతులముగానైనా నిలబడి వెళ్ళిపోవాలి. సో మనము నీతిమంతులముగా నిలబడ్డాము. సో అంటే దేవుడు మనలను నీతిమంతులుగా తీర్పు తీర్చాడు. రోమా 8:4 దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. గలతీ 3:13-14 ఆత్మను గురించి వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై
క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించాడు. 2 కొరింథీ 5:14-15. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనక అందరూ మృతి పొందిరనియు, జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. సో మెనీ వర్సెస్ అండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్టు పాపం ఎరుగని ఆయన మనల్ని పాపముగా చేశాడు. సో మనం విశ్వసించినప్పుడు క్రీస్తుతో కూడా మరణించాము, క్రీస్తు లేచినప్పుడు క్రీస్తుతో కూడా తిరిగి బ్రతికాము. సో క్రీస్తులో ఐక్యపరచబడినందున ఆయనతో పాటు మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము. కీర్తన 103:1-3 ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములని కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచుతున్నాడు. 4 రోమా 4:6-8. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. చూసా, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. ఎందుకంటే తన అతిక్రమములకు పరిహారము నొందాడు. క్రియలు లేకుండానే దేవుడు నీతిమంతుడుగా మనల్ని ఎంచుతున్నాడు. కాబట్టి 8వ అధ్యాయానికి వచ్చేసరికి కాబట్టి 4వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో చెప్పిన దానంతటిని జ్ఞాపకం చేసుకుంటూ కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. రోమా 8:33-34 ఈ వచనం చూడండి. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. హి ఈస్ ద జడ్జ్. శిక్ష విధించువాడు ఎవరు? చనిపోయిన క్రీస్తు యేసే. ఎందుకంటే మనకు తీర్పు తీర్చేది, శిక్ష విధించేది యేసు ప్రభు. సో న్యాయాధిపతే మన పక్షమున చనిపోయాడు. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. ఇక్కడ బాగా ఒక విషయాన్ని మీరు గుర్తించాలి. ఎందుకు దేవుని కుడిపార్శ్వమున అంటున్నాడు? ఇన్ వాట్ వే ఇట్ ఈస్ కనెక్టెడ్ టు అవర్ ఫర్గివ్నెస్? ఇన్ వాట్ వే ఇట్ ఈస్ కనెక్టెడ్ టు అవర్ జస్టిఫికేషన్? మనము నీతిమంతులముగా తీర్చబడడానికి, మనం అపరాధం నుంచి లేని వారంగా ఉండడానికి విజ్ఞాపనం. యాక్చువల్గా ఇక్కడ విజ్ఞాపనం అంటే అడ్వకేట్, ఉత్తరవాదత్వం. విజ్ఞాపనం అంటే అయ్యో దేవా విడిచిపెట్టు, అది కాదు ఇక్కడ. అడ్వకేట్ వాదిస్తున్నాడు. ఎస్, అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దేర్ వాస్ నో మోర్ క్రైమ్ ఆన్ హిమ్. అది ఇక్కడ విజ్ఞాపనం అంటే వాస్ ఉత్తరవాదిగా 1 యోహానులో చెప్తాడు. ఇక్కడ కుడిపార్శ్వం ఉన్నవాడు అంటే ఏమిటంటే అండి, మిగిలిన వాళ్ళకి విషయం అర్థం కాదు, కానీ యూదులకు చాలా చక్కగా అర్థమవుతుంది. కారణం ఏంటంటే ఈ సన్హెద్రిన్లో సుప్రీంకోర్టు, సో ప్రెసిడెంట్ కూర్చున్నప్పుడు కేసులు ఆయన ముందుకు వస్తాయి. సో ఈ సుప్రీంకోర్టులో జడ్జి ప్రెసిడెంట్ అంట, అధ్యక్షుడు సన్హెద్రిన్కి. అతనికి ఈ కేసులు తీర్పు అప్పుడు అండి
కుడివైపున ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు, కుడివైపున ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు, ఎడం వైపున ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు. సరే, వాదోపవాదాలు అవి ఇవి అన్ని అయిపోయిన తర్వాత తీర్పు ప్రకటించాలి. ఈ తీర్పు ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు చదువుతారన్నమాట. శిక్ష విధిస్తే ఇదిగో నీ ఉరి శిక్ష, ఇదిగో నేను రాళ్ళతో కొట్టే శిక్ష, లేకపోతే ఇదిగో ఇంత ఫైన్ కట్టు, లేకపోతే నీ కొరడా దెబ్బలు అని శిక్ష విధించబడినప్పుడు ఆ శిక్షను ఎడమవైపు కూర్చున్న వ్యక్తి చదువుతాడు. నువ్వు ఏ నేరం చేయలేదు, నువ్వు వెళ్ళిపో, నీ మీద నేరాలు రుజువు కాలేదు గనక నీవు నిరపరాధివి, నువ్వు వెళ్ళిపో అనే తీర్పు వచ్చింది అనుకోండి. ఆ తీర్పు కుడివైపున కూర్చున్న వ్యక్తి చదువుతాడు. సో ఇప్పుడు యేసుప్రభు వారు కుడివైపున కూర్చొని ఉన్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, whenever we stand before God accused, we are acquitted. acquittal చదువుతాడు యేసుప్రభు వారు. సో మనము నేరం చెయ్యలేదు, మనము నీతిమంతులంగా తీర్చబడ్డాము అన్న విషయాన్ని చెప్తా. అందుకే ఇక్కడ పౌలు కుడి పార్శ్వము అనే మాటను ఉపయోగించడం జరిగింది. ముందే చెప్పుకున్నాం మనం, ఈ రోమపత్రిక ఈ అధ్యాయాలు కొంత కోర్టు లాంగ్వేజ్ ఉంటుంది ఏమండి. బికాజ్ ఇదంతా పాపము, తీర్పు, శిక్ష, మరణము, నీతిమంతులంగా తీర్చబడము, తీర్పు అన్ని తీర్పుకు సంబంధించిన అంశాలు కదా. సో అది ఇక్కడ ఉపయోగించినటువంటి మాట. ఎఫెసీ 1:7 దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎఫెసీ 4:32 ఒక నీడలో ఒకడు దయ కలిగి ఒక కరుణ హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించండి. దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మన పాపంలో మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. సో మూడవ ఆరోపణ, ఇంపుటేషన్ నెంబర్ 3. మూడవ ఆరోపణ, యేసుక్రీస్తు నీతి విశ్వాసి మీద మోపబడు. శృంగారమైన పాగా ధరించుకొని పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతోనూ అలంకరించుకొని పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. సో ఆయన నీతి మన మీద మోపబడినది. మూడు 21-22 రోమపత్రిక. ఇట్లుండగా ధర్మశాస్త్రం వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రము, ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఏంటా నీతి? అది అంటే దేవుని నీతి క్రీస్తు యేసునందలి విశ్వాసం మూలమైనదై. సో దేవుని నీతి వేరుగా ప్రత్యక్షమైతా ఉంది. ధర్మశాస్త్రానికి దానికి ఏమి సంబంధమే లేదు, అంటే క్రియలకు దానికి ఏమి సంబంధమే లేదు. దేవుని నీతి బయలుపరచబడుతూ ఉంది. అది ఆ దేవుని నీతి ఏమిటయ్యా, ఎలా వచ్చిందయ్యా, దానికి మూలం ఏంటయ్యా అంటే క్రీస్తు యేసునందలి విశ్వాసం మూలమైనది. మరి ఎవరికి దొరుకుతుంది? నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి. నమ్మినందుకు ఏం జరిగిందయ్యా? దాని ఫలితం ఏమిటి? దేవుని నీతి లభించింది. సో మూడవ ఆరోపణ, ఇంప్యుటేషన్ నెంబర్ 3, నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. లేఖనము ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. 4:3 మనము 4వ అధ్యాయం చెప్పుకున్నప్పుడు చాలా డీటెయిల్గా మనం డీల్ చేశాం.
5:19 ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలా చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. 1 కొరింథీ 1:30. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తునందు ఉన్నారు. 5:21 2 కొరింథీ. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశారు. సో ఈ 2-3 ఆరోపణలను కలిపి డబుల్ ఇంప్యుటేషన్ అని కూడా అంటారండి. డబుల్ ఇంప్యుటేషన్ అంటే మన పాపాలు యేసుప్రభు మీదకి, యేసుప్రభు నీతి మన మీదకి. ఇట్ ఇస్ కాల్డ్ డబుల్ ఇంప్యుటేషన్. రెండంతల ఆరోపణ అని కూడా దీన్ని జనరల్ గా థియాలజీలో పిలుస్తారు. సో అది కృప, యేసుక్రీస్తు యొక్క బలియాగము, యేసు యొక్క పునరుత్థానం, ఇవి రెండింటి యొక్క కలయిక. ఆయన కృప మనకు అనుగ్రహించబడింది. విశ్వాసము ద్వారా మనము ఒక విశ్వాసి నీతిమంతునిగా తీర్చబడుతున్నాడు. ఆదాము యొక్క పాపము లోకమంతటి మీద ఆరోపించబడింది. అందరూ పాపులుగా చేయబడ్డారు. మరణము సంప్రాప్తించబడినది. విశ్వాసి యొక్క పాపము యేసుక్రీస్తు మీద ఆరోపించబడినది. యేసుక్రీస్తు యొక్క నీతి విశ్వాసి మీద ఆరోపించబడింది. మనము నీతిమంతులంగా తీర్చబడ్డాం. దాని ఫలితము నిత్య జీవము. నిత్య జీవము. ఎనీ క్వశ్చన్స్? క్రైస్ట్ ఈస్ ఇంటర్సీడింగ్ అనేటప్పుడు హీ స్టాండింగ్ యాజ్ అన్ అడ్వకేట్ అన్నారు కదా. యేసుక్రీస్తు ప్రభువారు మనకి విజ్ఞాపన చేస్తున్నాడని చెప్పినప్పుడు హీ స్టాండింగ్ యాజ్ అన్ అడ్వకేట్. Yes. Then what about the Holy Spirit of God is interceding on behalf of us? How can Yes, he is interceding on behalf of us. Definitely. When Christ is standing as an advocate, then what about the Holy Spirit of God? How can we interpret it or take it? Brother, మనం 8వ అధ్యాయం దాకా ఆగుదామా? మీరు అడిగింది 8వ అధ్యాయంలోనే ఉంది. ఓకే, we will talk it. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకు ఉచితముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గనుక ఆయన ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆయనే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ఎందుకు? ఆయన దేవుని మనసును ఎరిగినవాడు. సో అది మనం డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. అంటే జనరల్ గా వెన్ వి ప్రీచ్, అంటే నేను కూడా ఇన్క్లూడింగ్ మీ, ఇదిగో మనం పాపం చేసినప్పుడు దేవుడు మనల్ని శిక్షించాలనుకున్నప్పుడు యేసుప్రభు వారు, అయ్యా ఆయన కొరకు నేను చనిపోయాను, ఆయన నా రక్తంలో కడగబడ్డాడు, ఆయన క్షమించండి అని యేసుప్రభు మన పక్షంలో విజ్ఞాపన చేస్తున్నాడు అని మనం జనరల్ గా సంఘానికి అర్థమవ్వడానికి అలా చెప్తాం. బట్ లిటరల్లీ అలా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందా? వీఆర్ ఆల్రెడీ అక్విటెడ్. అసలు మనకు శిక్ష లేదు. మనకి ఇక శిక్ష లేదు. ఎటర్నల్ పనిష్మెంట్ లేదు. నెంబర్ 1. నెంబర్ 2, భూమి మీద శిక్ష ఉంది. మరి ఇప్పుడు యేసుప్రభు వారు ప్రార్థన చేసినప్పటికీ కూడా దేవుడు యేసుప్రభు ప్రార్థన వినకుండా భూమి మీద మనల్ని శిక్షిస్తున్నాడా దేవుడు? అది కరెక్ట్ కాదు. యేసుప్రభు వారి యొక్క మరణ పునరుద్ధానాల వలన మనము నిత్య శిక్ష విడిపించబడ్డాం గనక మళ్ళీ యేసుప్రభు వారు అయ్యా విడిపించడం వల్ల ఎనీ మీనింగ్ ఉందా? జనరల్గా ఇక్కడ విజ్ఞాపన అంటే మనము మన విజ్ఞాపన లాగా దాన్ని అర్థం చేసుకొని మాట్లాడుతున్నామే తప్ప, అందుకే యాక్చువల్గా ఏంటంటే హీ స్టాండింగ్ యాజ్ అన్ ఇంటర్సెషన్. ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఇంటర్సెషన్. అసలు ప్రభు అక్కడ నిలబడ్డమే హీ ఈస్ ప్లీడింగ్ ఫర్ అస్. ప్లీడింగ్ మీన్స్ ఏ ప్లీడర్ ప్లీడ్స్. ప్లీడర్కి ఇంకొక మాట అడ్వకేట్. అందుకే మొదటి యోహాను పత్రికలో క్లియర్ గా రాస్తాడు. యోహాను పత్రిక, ఆయన మన కొరకు ఉత్తరవాదిగా దేవుని ఎదుట నిలబడి ఉన్నాడు అనే మాట యోహాను క్లారిటీ ఇస్తాడు ఆ మాట మీద. గుడ్ క్వశ్చన్ బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. But any more questions?